హలో వ్యూవర్స్, ఎట్లున్నారు అందరూ? ఆఫ్టర్ లాంగ్ టైం లాంగ్ బ్లాగ్తో వచ్చాడనమాట. అదేంటంటే మేము రీసెంట్గా బండి తీసుకున్నామన్నమాట. బిజినెస్ పరంగా మినీ ట్రాన్స్పోర్ట్ అంటారు కదా, మహీంద్రా G2 స్ట్రాంగ్ అనమాట దాని పేరు. అదైతే తీసుకున్నాము బిజినెస్ కోసం. మేము రీసెంట్గా బిజినెస్ స్టార్ట్ చేసామని తెలుసు కదా. సో ఆ బండి పూజకి అయితే వెళ్తున్నాం అనమాట, టెంపుల్కి. సో అందుకే అలా మీతో షేర్ చేసుకుందామని అయితే ఈ వ్లాగ్ అయితే తీసానమాట. అక్కడికి అయితే వెళ్తున్నాము మేము, మా పార్ట్నర్ వాళ్ళు, ఇక కొంతమంది వాళ్ళ సిస్టరు, మా పార్ట్నర్ వాళ్ళ సిస్టరు, వాళ్ళందరూ ఉంటే వెళ్తున్నాం అనమాట టెంపుల్కి. అండ్ టెంపుల్ వచ్చేసి దండుమైసమ్మ టెంపుల్, నిమ్మికల్లు, సూర్యాపేట, కుడకుడ రోడ్ దాటి వెళ్ళాలన్నమాట. సో అక్కడికి చాలామంది వస్తారు. బర్త్డే ఫంక్షన్స్ అవుతాయి, చాలా ఫంక్షన్స్ అవుతాయి, బండి పూజలు అన్నీ అక్కడే అవుతాయి అన్నమాట. అమ్మవారికి బలిదానం ఇచ్చిన తర్వాత చేస్తారు. మనం వచ్చే దారిలో ఫంక్షన్ హాల్స్ కూడా కనిపించాయి కదా, సో అలా. అండ్ ఇప్పుడు మన వీడియోలోకి వచ్చేస్తే ఇగో ఇదన్నమాట మా ట్రాన్స్పోర్ట్ వెహికల్ అయితే, మినీ ట్రాన్స్పోర్ట్ వెహికల్. చూడండి, ఇదే నేనైతే ఫుల్ వీడియో తీస్తున్నాను. అండ్ ఇంకొకటి అయితే ఇది ఇలా ఉండదు, దీనికైతే ఇంకా ఉన్నదన్నమాట చేసేది. బాడీ అనేది కట్టిస్తారు, కడ్డీలు అవి ఇవి పెట్టి పైన టాప్ వచ్చేటట్టు చేస్తారనమాట. మనం ఏమైనా లోడ్ వేసుకున్న వర్షానికి ఎండకి తడవకుండా. కాకపోతే అది మనం సపరేట్గా కట్టించుకోవాలి. వాళ్ళు మాత్రం షోరూంలో ఇలానే ఇస్తారు. అండ్ వీళ్ళ బండి కాబట్టి వీళ్ళే అన్నీ క్లీన్ చేసి పసుపు కుంకుమ రాస్తాము అని అన్నారు మా వారు. అండ్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళే రాస్తున్నారనమాట, బొట్లు పెడుతున్నారు. బండికి పెట్టాలి కదా, నీట్గా కడిగాము. ఇంటి దగ్గర ఆల్రెడీ కడిగే తీసుకెళ్ళాము, అయినా మళ్ళీ అక్కడికి వెళ్ళాక క్లీన్ చేసామన్నమాట. మట్టి అవి ఇవి పడుతుందని క్లీన్ చేసి ఇలా పసుపు కుంకుమ అయితే వేస్తున్నారు. చూడండి. అలా బుట్లన్నీ పెట్టాక టెంపుల్ దగ్గర అయితే షాప్స్ ఉంటాయన్నమాట. బండి పూజకి ఏమేం కావాలి, దిష్టి దారాలు, డెకరేషన్కి, బండికి సంబంధించినవన్నీ అక్కడ టెంపుల్ దగ్గర అయితే ఖచ్చితంగా అమ్ముతారు. షాప్స్ ఉంటాయి చాలా. సో అక్కడే మేము పూజకు కావాల్సినవన్నీ అయితే తీసుకున్నాము. అండ్ దిష్టి దారము, నల్ల దారము అవన్నీ అయితే అక్కడ తీసుకున్నాం అనమాట. బండికి సంబంధించినవి తీసుకుని అయితే మేము వెళ్ళాము. అక్కడ మెయిన్ ఒకటే పూలదండలు ఒకటే లేవు, అదొకటే అనమాట. మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా పూలదండలు అయితే తీసుకెళ్ళండి. న్యాచురల్ ఫ్లవర్స్ దండలు, మాలలు, మిగతావన్నీ అయితే అక్కడ ఉంటాయి. అవి ఒక్కటే అక్కడ అవైలబుల్గా లేవన్నమాట. మేము ఎవర్లీ మార్నింగ్ టైంలో వెళ్ళాము, అందువల్లనో ఏమో అవైతే మాకు కనిపించలేదు. ఎవరైనా వెళ్ళే వాళ్ళు పూజ చేసుకోవాలనుకుంటే అక్కడి నుంచి అయితే ఇక్కడి నుంచే తీసుకెళ్ళండి అనమాట. అలా అలా అక్కడికైతే వచ్చాము. అయ్యగారు అయితే ఇంకా రాలేదు.
తన కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. అక్కడైతే పూజ కోసం అయితే టోకెన్ తీసుకోవాలి. పూజకైతే టోకెన్ తీసుకోవాలన్నమాట. అలా బండి పూజలకి మేమైతే తీసుకున్నాము. తీసుకొని ఈలోపు అయ్యగారు వచ్చారు. పూజ అయితే స్టార్ట్ చేశారనమాట. అందరికీ గోత్రనామాలు చదివారు. బండికి పూజ చేశారు. మ్యాక్సిమం పూజ అయితే 20 మినిట్స్లో అయిపోయింది. మేము ఎంతసేపు అనుకున్నాము అంతసేపు అయితే ఏం లేదు. 20 మినిట్స్లో అయితే అయిపోయిందనమాట పూజ. ఎర్లీగా తొందరగా చేసేసారు. ఇక కొబ్బరికాయలు, గుమ్మడికాయ, కొబ్బరికాయ పగలు కొట్టించారు. తర్వాత నిమ్మకాయలు పెట్టి బండిని అయితే వాటి మీద నుంచి అయితే నడిపిస్తారు. నన్ను నార్మల్గా చేస్తారు కదా, అలా చేశారనమాట. సో అది వీడియోలో చూసేయండి. పూజ అయితే అయిపోయింది. రిటర్న్ అయితే వెళ్తున్నాం అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.